నమస్తే, నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. ట్రూ విజన్ ఐ క్లినిక్లో మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. టుడే ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ అ వెరీ సింపుల్ టాపిక్ అండి, ఐ ట్విచ్చింగ్. ఐ ట్విచ్చింగ్ అంటే మనకి అవగాహన లేకుండా కంటి రెప్పలని క్లోజ్ చేయడం. అది ఐదర్ ఇలా ఉండొచ్చు లేదా సివియర్గా ఉండొచ్చు. మనకి నార్మల్గా ట్విచ్చింగ్ ఉంటే ఇది చిన్నపిల్లల్లో మనము ఒక హ్యాబిట్ లాగా చూస్తాము. యూజువల్గా పేరెంట్స్ చాలా యాంగ్షియస్గా పిల్లలని చెకప్కి తీసుకొస్తారు, కానీ ఇది ఒక హ్యాబిట్ లాగానే వచ్చినట్టే వెళ్ళిపోతుంటుంది. సెకండ్ థింగ్, B12 డెఫిషియన్సీ. కొంచెం పెద్దవాళ్ళకి ఇదే ప్రాబ్లం అయినదంటే B12 డెఫిషియన్సీతోని కూడా మనము ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాము. సోషల్ స్టిగ్మా కూడా ఉంటుంది పేషెంట్స్కి. కొంతమంది యాంగ్షియస్గా, నర్వస్గా ఉన్నప్పుడు కూడా ఇన్వాలంటరీగా వాళ్ళకి తెలియలేకుండా, అవగాహన లేకుండా వాళ్ళు కంటి రెప్పలు క్లోజ్ చేస్తుంటారు. లాస్ట్ కండిషన్ కొంచెం సివియర్గా ఉండేది. ఇలా బాగా ట్విచ్ చేస్తే, బాగా స్క్వీజ్ చేయడంతో కంటి పెయిన్ కూడా ఉంటుంది. దీన్ని మనము బ్లెఫరోస్పాజమ్ అంటాం. ఇది ఒక న్యూరోమస్కులర్ డిసార్డర్. దీనికి ఖచ్చితంగా ప్రాపర్ ట్రీట్మెంట్ ఐ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు B12 సప్లిమెంటేషన్ తీసుకుంటే అది సరిపోతుంది. స్లోగా వాళ్ళంతలు వాళ్ళే దాన్ని మానుకుంటారు. ఇది ట్విచ్చింగ్ లేదా ఇన్వాలంటరీగా మన ఐస్ని క్లోజ్ చేసుకోవడం అనేది దానికి ట్రీట్మెంట్.